డే 36 ప్రశ్నలు జవాబులు. సురేష్ సెడ్ టు గోపి స్టాప్ టాకింగ్. ఇది ఆర్డర్ కదా, కామెంట్ కాన్స్ ప్లేస్లో అంటే వెర్బ్ బిఫోర్ టు వస్తుందన్నమాట. సురేష్ ఆర్డర్డ్ గోపి టు స్టాప్ టాకింగ్. సురేష్ సెడ్ టు గోపి డోంట్ కమ్ ఇన్ టు మై రూమ్. ఇది కూడా ఆర్డరే కనుక సురేష్ ఆర్డర్డ్ గోపి, ఈ డోంట్ ప్లేస్లో నాట్ టు యాడ్ చేద్దాం. సురేష్ ఆర్డర్డ్ గోపి నాట్ టు కమ్ ఇన్ టు హిజ్ రూమ్. మై రూమ్ అంటే ఇక్కడ సురేష్ కదా, హిజ్ రూమ్. లతా సెడ్ టు శ్యామ్ ప్లీజ్ గివ్ మీ లిఫ్ట్. ప్లీజ్ అంటే రిక్వెస్ట్ కనుక రిక్వెస్ట్ యాడ్ చేయాలి సెట్ ప్లేస్లో. లతా రిక్వెస్టెడ్ శ్యామ్ టు గివ్ హర్ లిఫ్ట్. ప్లీజ్ తీసేసండి. టు గివ్ మీ అంటే ఇక్కడ లతా హర్ లిఫ్ట్. పేషెంట్ సెడ్ టు డాక్టర్ ప్లీజ్ డోంట్ గివ్ మీ ఇంజెక్షన్. ఇది రిక్వెస్ట్ అండి, ప్లీజ్. సో సెట్ ప్లేస్లో రిక్వెస్ట్ వస్తుంది. పేషెంట్ రిక్వెస్టెడ్ డాక్టర్, డోంట్ వల్ల నాట్ టు అవుతుంది. నాట్ టు గివ్ మీ అంటే ఇక్కడ పేషెంట్ కదా, నాట్ టు గివ్ హిమ్ ఇంజెక్షన్. శరత్ సెడ్ టు రమేష్ హౌ నైస్ జాబ్ యూ గాట్. ఇది ఎక్స్క్లమేషన్ అండి. సో సెట్ ప్లేస్లో ఎక్స్క్లమేట్ రావాలి. శరత్ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, ఎందుకంటే హ్యాపీ ఫీలింగ్ కదా. శరత్ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ టు రమేష్ దట్, కామెంట్ కాన్స్ ప్లేస్లో దట్ యూజ్ చేయాలి. దట్ సబ్జెక్ట్ యూ అండి, యూ అంటే ఇక్కడ రమేష్. హీ గాట్ హ్యాడ్ గాట్ అవుతుంది, చేంజింగ్ వర్డ్ తెలుసు కదా. హౌ నైస్ జాబ్ యూ గాట్ని శరత్ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ టు రమేష్ దట్ హీ హ్యాడ్ గాట్ అ వెరీ నైస్ జాబ్ అని చెప్పాలి. హౌ నైస్ అంటే వెరీ నైస్ అని అర్థం. రాధా సెడ్ టు మమత అలాస్ ఐ లాస్ట్ ఫస్ట్ ర్యాంక్. ఇది సాడ్ అండి. సో సెట్ ప్లస్లో ఎక్స్క్లైమ్డ్ విత్ సారో కానీ సాడ్ కానీ రాయొచ్చు. రాధా ఎక్స్క్లైమ్డ్ విత్ సారో ఫీలింగ్ టు మమత దట్, సబ్జెక్ట్ ఐ అంటే ఇక్కడ రాధా. షీ లాస్ట్, చేంజింగ్ వర్డ్స్ ప్రకారం హ్యాడ్ లాస్ట్. షీ హ్యాడ్ లాస్ట్ ఫస్ట్ ర్యాంక్. ఆన్సర్ రాధా ఎక్స్క్లైమ్డ్ విత్ సారో ఫీలింగ్ టు మమత దట్ షీ హ్యాడ్ లాస్ట్ ఫస్ట్ ర్యాంక్. డే 37 ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఈడియమ్స్. ఫ్రేజల్ వర్బ్ అంటే వెర్బ్ తర్వాత ప్రిపోజిషన్ అండి. ఎగ్జాంపుల్ చూద్దాం. సరళ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్. ఇక్కడ లుక్ అని చూడడం అండి, కానీ ఆఫ్టర్ అని పెట్టడం వల్ల దాని మీనింగ్ శ్రద్ధ తీసుకుని అవుతుంది. సరళ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ అంటే సరళ వాళ్ళ పిల్లల్ని శ్రద్ధ తీసుకుంటుంది అని అర్థం. ఇక్కడ చూడండి, సరళ ఈజ్ లుకింగ్ ఫర్ హర్ చిల్డ్రన్. ఇక్కడ లుక్ తర్వాత ఫర్ పెట్టడం వల్ల దాని మీనింగ్ ఏమైంది, ఎదురు చూచు అయింది, అంటే వెయిటింగ్ చేయడం. వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూస్తుంది, అంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తూ ఉండొచ్చు, లేదంటే ఆమెకి ఇంకా పిల్లలు లేకపోయి కూడా ఉండొచ్చు. అప్పుడు సరళ ఈజ్ లుకింగ్ ఫర్ హర్ చిల్డ్రన్ అంటారు. ఇక్కడ సతీష్ ఈజ్ స్పీకింగ్ టు మీ అంటే నాతో మాట్లాడుతున్నాను అండి. సురేష్ ఈజ్ స్పీకింగ్ ఫర్ మీ, ఇక్కడ ఫర్ పెట్టే నన్ను సపోర్ట్ చేస్తున్నాను అండి. ఇక స్పీకింగ్ ఫర్ అంటే ఇంకొకరిని సపోర్ట్ చేయడం. కల్పన స్లిప్డ్ ఆన్ ద ఫ్లోర్. కల్పన నేల మీద జారిపడిందండి. కల్పన స్లిప్డ్ అవుట్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ స్లిప్డ్ అవుట్ అంటే వెళ్ళిపోవడం అండి, జారిపోవడం. అంటే ఇక్కడ స్లిప్డ్ అంటే పడిపోవడం, స్లిప్డ్ అంటే పడిపోయింది. ఇక్కడ స్లిప్డ్ అవుట్ అంటే జారిపోవడం, అంటే వెళ్ళిపోవడం అనమాట. మెనీ డేస్ పాస్ట్, గడిచాయి. గోపాల్ పాస్డ్ అవే. ఇక్కడ పాస్డ్ అవే అంటే అవే పెట్టడం వల్ల చనిపోవడం అనమాట, డై అని మీనింగ్. అంటే ఈ వెబ్స్ తర్వాత ప్రిపోజిషన్ మనం స్టార్టింగ్ నేర్చుకున్నాం కదా, ప్రిపోజిషన్ పెట్టడం వల్ల మీనింగ్ చేంజ్ అవుతుంది. అందుకని కొన్ని ప్రిపోజిషన్స్ అండి, కొన్ని వర్బ్స్కి ఆ ప్రిపోజిషన్స్ పెడితేనే మీనింగ్ చేంజ్ అవుతుంది. అవే ఇక్కడ ఇచ్చాను. రవి మేడ్ అవుట్ ద న్యూస్. మేడ్ అవుట్ అంటే అర్థం చేసుకోవడం అండి. రవి మేడప్ ద క్లాస్. మేడప్ ద లాస్ అంటే భర్తీ చేయడం అండి. గోపి మేడప్ ద లాస్, భర్తీ చేయడం అండి, పోడ్చడం, సెట్ చేయడం అనమాట. మూర్తి టేక్స్ ఆఫ్టర్ ఈజ్ మదర్. టేక్స్ ఆఫ్టర్ అంటే పోలిక కలిగి ఉన్నాడండి, సిమిలర్ ఫీలింగ్స్ అండి, సిమిలర్ ఫీచర్స్. మురళి టేక్స్ ఓవర్ ఈజ్ మదర్స్ బిజినెస్ అంటే బిజినెస్ టేకప్ చేయడం అండి. టేక్ ఓవర్ అంటే బిజినెస్ని టేకప్ చేయడం. టేక్ ఆఫ్టర్ అంటే పోలికలు కలిగి ఉండడం, టేక్స్ ఓవర్ అంటే టేకప్ చేయడం. ఇక ఈడియమ్స్ అండి, జాతీయాలు. ఇక్కడ కొన్ని వర్డ్స్ మీనింగ్ డిఫరెంట్ ఉంటుందండి, వాటిని మనం ఎలా యూజ్ చేస్తామో అవి ఏమిటంటే కొన్ని ఇచ్చాను చూడండి.
వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్న ఫ్రేజ్కి మీనింగ్ ఏంటంటే రేర్లీ అండి. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఎగ్జాంపుల్ చూడండి. రాణి కాల్స్ హర్ పేరెంట్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుందని చెప్పడానికి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం, రేర్లీ అనమాట. హ్యూమన్ సర్వీస్ అంటే ఎక్సలెంట్ సర్వీస్ అని అర్థం అండి. డాక్టర్స్, పోలీస్ అండ్ శానిటైజేషన్ ఎంప్లాయీస్ డిడ్ హ్యూమన్ సర్వీస్ డ్యూరింగ్ COVID-19. ఆ టైంలో వాళ్ళు హ్యూమన్ సర్వీస్ చేశారండి, అంటే ఎక్సలెంట్ సర్వీస్ చేశారనమాట. అండర్ థమ్ ఆఫ్ అంటే అదుపులో అండి. యు ఆర్ అండర్ థంబ్ ఆఫ్ యువర్ వైఫ్, నీవు నీ భార్య అదుపులో ఉన్నావు అని చెప్పడానికి అండర్ థంబ్ ఆఫ్ చెప్తారండి. యు ఆర్ అండర్ థంబ్ ఆఫ్ యువర్ వైఫ్. బ్లాక్ షీప్, దీనికి మీనింగ్ ఏంటంటే బ్యాడ్ క్యారెక్టర్స్ అండి. దెర్ ఆర్ బ్లాక్ షీప్ ఇన్ ఎవ్రీ కమ్యూనిటీ. ప్రతి ఒక్క కమ్యూనిటీలో కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్న పీపుల్ ఉంటారండి, దానికి బ్లాక్ షీప్ అని చెప్తారు. అంటే ఈ బ్లాక్ షీప్, అండర్ థంబ్ ఆఫ్ హ్యూమన్ సర్వీస్ అనేవి ఈడియమ్స్ అంటారు. అంటే కొన్ని వర్డ్స్ లాంగ్వేజ్ భాషకి అందాన్ని ఇవ్వడానికి ఉపయోగిస్తారండి. అవి ఇక్కడ కొన్ని ఇచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ఇస్తే మీకు ఐడియా ఉంటుంది అనే ఉద్దేశం ఇచ్చానండి. ఇవి కూడా అంతే, ఫ్రేజల్ వెర్బ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు న్యూ టాపిక్ వాయిస్ అండి. వాయిస్ అంటే ఫామ్ ఆఫ్ ద వెర్బ్ని ఫామ్ చేయడం. ఈ వాయిస్లో రెండు రకాలు ఉన్నాయండి, యాక్టివ్ వాయిస్ అని, ప్యాసివ్ వాయిస్ అని. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉన్న సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ అన్నారండి. ఇప్పటివరకు మనం నేర్చుకున్న అన్ని సెంటెన్సెస్ యాక్టివ్ వాయిసే. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ ఉంటుంది, వెర్బ్ తర్వాత ఉంటుంది, లాస్ట్ సబ్జెక్ట్ ఉంటుందండి, అంటే రివర్స్ ఉంటుంది. అందుకే తెలుగులో దీన్ని వాక్యాన్ని తిప్పి చెప్పే వాక్యం అని కూడా అంటారు. అంటే వెనక నుంచి తిప్పి చెప్పే వాక్యం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రోజు స్వీట్స్ తింటాను. ఐ ఈట్ స్వీట్స్ డైలీ. ఐ సబ్జెక్ట్, ఈట్ వర్బ్, స్వీట్స్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అయినటువంటి స్వీట్స్తో సెంటెన్స్ చెప్పాలి. స్వీట్స్ రోజు తినబడతాయి నా చేత, లేదా స్వీట్స్ తినబడతాయి రోజు నా చేత. ఇంగ్లీష్లో స్వీట్స్ ఆర్ ఈటెన్ డైలీ బై మీ. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తామండి. నిన్న నేను స్వీట్స్ తిన్నాను. ఐ ఏట్ స్వీట్స్ ఎస్టర్డే. ఐ సబ్జెక్ట్, ఏట్ వెర్బ్, స్వీట్స్ ఆబ్జెక్ట్. దీన్ని తిప్పి రాయాలి, అంటే ఆబ్జెక్ట్గా రాయాలి. స్వీట్స్ తినబడ్డాయి నిన్న నా చేత. స్వీట్స్ వర్ ఈటెన్ ఎస్టర్డే బై మీ. ఇంకొక వాక్యం అండి. రేపు నేను స్వీట్స్ తింటాను. ఐ షల్ ఈట్ స్వీట్స్ టుమారో. ఐ సబ్జెక్ట్, షల్ ఈట్ వెర్బ్, స్వీట్స్ ఆబ్జెక్ట్. స్వీట్స్తో సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. స్వీట్స్ తినబడతాయి రేపు నా చేత. స్వీట్స్ విల్ బి ఈటెన్ టుమారో బై మీ. అంటే ఈ ఆబ్జెక్ట్తో సెంటెన్స్ అన్నవి మనం తెలుగులో మాట్లాడమండి, తెలుగులో ఎక్కువ చెప్పం, కానీ ఇంగ్లీష్లో కంపల్సరీ చెప్తారండి. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకున్నారనుకోండి, అందులో ప్రతి పారాగ్రాఫ్లో ఒక సెంటెన్స్ కంపల్సరీ ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వాక్యం అయి ఉంటుంది. అందుకని ఈ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఆబ్జెక్ట్ తర్వాత వెర్బ్ కంపల్సరీ చేంజ్ అవుతుందండి. అయితే ఎన్ని రకాల వెబ్స్ ఉన్నాయంటే ఓన్లీ 8 రకాల వెబ్స్ మాత్రమే చేంజెస్ అవుతాయండి. అవేమిటనేది లిస్ట్ ఇస్తున్నాను, అవి చూడండి. ఆ వెబ్స్ నేర్చుకుంటే చాలు, మీకు వాయిస్ అనే టాపిక్ ఆబ్జెక్ట్తో సెంటెన్స్ రాయడం అనేది వచ్చేస్తుంది. మరి ఎగ్జాంపుల్స్ ఇద్దాం. డే 37. వాక్యాన్ని వేరే విధంగా చెప్పడం లేదా త్రిప్పి చెప్పడం అండి. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ పార్ట్ 1. చేంజెస్ చూద్దాం ముందు. ఇందులో చేంజెస్ ఏంటంటే V1S కనుక యాక్టివ్ వాయిస్లో ఉంటే, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ తర్వాత రాస్తాం కదా, ఈజ్ V3 కానీ, యామ్ V3 కానీ, ఆర్ V3 కానీ ఆబ్జెక్ట్ని బట్టి చేంజ్ చేయాలి. డు నాట్ V1, డస్ నాట్ V1 తెలుసు కదా, సేమ్ దీని మధ్యలో నాట్ పెట్టండి. ఈజ్ నాట్ V3, యామ్ నాట్ V3, ఆర్ నాట్ V3. V2 was V3, వర్ V3 అవుతుందండి. యాక్టివ్ వాయిస్లో డిడ్ నాట్ V1 యూజ్ చేస్తే, ప్యాసివ్ వాయిస్ వాజ్ నాట్ V3 కానీ, వర్ నాట్ V3 కానీ యూజ్ చేయాలి. ఈజారం V1 ప్లస్ ING ఉంటే ఈజారం బీయింగ్ V3 యూజ్ చేయాలండి. అంటే ఈజీగానే, ఆర్గానే, యామ్గానే ఒకటి ఉపయోగించి దాని తర్వాత బీయింగ్ V3 చెప్పాలి. నెగిటివ్ మధ్యలో నాట్ పెట్టాలి, తెలుసు కదా. వజ్ ఆర్ వర్ V1 ప్లస్ ING ఉంటే
ప్యాసివ్ వాయిస్లో వజర్ వర్ ప్లస్ బీయింగ్ V3 అవుతుంది. విల్లర్ షెల్ V1 ఉంటే యాక్టివ్ వాయిస్లో విల్లర్ షెల్ ప్లస్ V3 రాయాలి. హ్యావర్ హ్యాస్ ప్లస్ V3 ఉంటే యాక్టివ్ వాయిస్లో హ్యావర్ హ్యాస్ ప్లస్ V3 రాయాలి ప్యాసివ్ వాయిస్లో. హ్యాడ్ ప్లస్ V3 ఉంటే యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ V3 రాయాలి ప్యాసివ్ వాయిస్లో. విల్లర్ షెల్ ప్లస్ హ్యావ్ V3 ఉంటే విల్లర్ షెల్ ప్లస్ హ్యావ్ బీన్ V3 రాయాలి ఇన్ ప్యాసివ్ వాయిస్లో అండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రోజు టీవీ చూస్తాను తెలుసు కదా, ఐ సీ టీవీ డైలీ లేదా ఐ వాచ్ టీవీ డైలీ అండి. దీన్ని డివిజన్ చేస్తే సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తాం కదా, తెలుగులో టీవీ చూడబడుతుంది రోజు నా చేత అంటాం. ఇక్కడ టీవీ ఫస్ట్ రాసాం. ఇక్కడ టీవీ ఈజ్ వాచ్ లేదా టీవీ ఈజ్ సీన్ డైలీ బై మీ అన్నాం. ఎందుకన్నామంటే ఇక్కడ సి అనేది V1 చూసాం కదా, V1 ఉంటే ఈజ్ V3 కానీ యామ్ V3 కానీ ఆర్ V3 కానీ. టీవీ సింగర్ కనుక టీవీ ఈజ్ రాసాం. V3 సికి V3 ఏంటండి, సి సా సీన్, టీవీ ఈజ్ సీన్. ఒకవేళ వాచ్ పెడితే వాచ్ పెడతాం. టీవీ ఈజ్ సీన్ డైలీ బై మీ. సురేష్ ప్రతి ఆదివారం చికెన్ తింటాడు. సబ్జెక్ట్ సురేష్, వెర్బ్ తింటాడు, ఆబ్జెక్ట్ చికెన్ అండి. దీన్ని సురేష్ ఈట్స్ చికెన్ ఎవ్రీ సండే అంటారు. సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ సెంటెన్స్ రాయాలి. చికెన్ ఫస్ట్ వస్తుంది. చికెన్ తినబడుతుంది ప్రతి ఆదివారం సురేష్ చేత. చికెన్ ఫస్ట్ రాశాను. తినబడుతుంది ఇక్కడ వెర్బ్ ఏంటంటే ఈట్స్ V1S. సో V1S ఉంటే ఏమైందండి, ఈజ్ V3 కానీ యామ్ V3 కానీ ఆర్ V3 కానీ రాయాలి. సో V1S ఉంటే ఈజ్ V3 యామ్ V3 ఆర్ V3. చికెన్ సింగులర్ కదా, సో ఈజ్ V3 ఉంటాం. చికెన్ ఈజ్ ఈటెన్ ఎవ్రీ సండే బై సురేష్. రమ్య నిన్న పుస్తకం కొన్నది. రమ్య బాట్ అ బుక్ ఎస్టర్డే. సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ రాయాలి. బుక్ కొనబడింది నిన్న రమ్య చేత. ఇక్కడ కొనబడింది V2 కదా, నిన్న V2 కదా, ఆ V2 వాజ్ V3 కానీ లేదా వర్ V3 కానీ అవుతుంది. ఓకే, సో బుక్ వాజ్ బాట్ ఎస్టర్డే బై మీ. బాట్కి V3 ఏంటని బాటే కదా. బుక్ వాజ్ బాట్ ఎస్టర్డే బై రమ్య. రేపు మేము చెస్ ఆడతాము. వి షల్ ప్లే చెస్ టుమారో. వి సబ్జెక్ట్ అండి, షల్ ప్లే వెర్బు, చెస్ ఆబ్జెక్ట్. దీన్ని తిప్పి చెప్తే అంటే ఆబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే చెస్ ఆడబడుతుంది రేపు మా చేత. ఓకే, చెస్ ఆడబడుతుంది. ఇక్కడ షెల్ ప్లే కదా, షెల్ ప్లే రూల్ ప్రకారం షెల్లర్ విల్ ప్లస్ V1, షెల్లర్ ప్లస్ V3 అవుతుంది. సో చెస్ విల్ బి ప్లేడ్ టుమారో బై us అవుతుంది. ఓకే, అర్థమైందండి. డే 37 ప్రశ్నలు. ఐ రోట్ ఎగ్జామ్ ఎస్టర్డే. హీ వాచెస్ టీవీ డైలీ. షీ హ్యాస్ ప్లేడ్ టెన్నిస్. We are eating fruits. They will help you. వీటికి సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ డివిజన్ చేసి ఆబ్జెక్ట్తో ప్యాసివ్ వాయిస్ రాయండి. రూల్స్ ఉన్నాయి కదా చేంజింగ్ వర్డ్స్ ప్రకారం.